దేశానికి వెన్నెముక రైతు. అలాంటి రైతులకు ఆపద కాలంలో అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతు అంటే ఎంతో కొంత పొలం ఉండి ఏదో ఒక పంట పండించుకుంటారు. ముఖ్యంగా కౌలు రైతు అంటే వేరే భూస్వామి దగ్గర భూమిని తీసుకుని వ్యవసాయం చేస్తుంటారు. వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. 1 ఎకరానికి 30,000 రూపాయల నుండి 40,000 రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఎరువులు పెట్టుబడి తీసేసి పైకి రావాలి అంటే చాలా కష్టం. ప్రకృతి విపత్తుల వలన కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. ఈ ఇబ్బందుల వలన అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులలో కౌలు రైతులే ఎక్కువ మంది ఉంటారు. అందుకే కౌలు రైతు భరోసా యాత్ర చాలా మంచి కార్యక్రమం. రైతు బీమా పథకం అనేది పవన్ కళ్యాణ్ గారు 2019 మేనిఫెస్టోలో ఒక ముఖ్య అంశంగా చేర్చడం జరిగింది. దానిని ప్రజల్లో బలంగా ప్రచారం చేయడం కూడా జరిగింది. కానీ అది రైతులకు సరిగా అర్థం కాకపోవడం వలన రైతులు జనసేనకు సహకరించలేకపోయారు. రైతులు వారు పండించి సొసైటీకి అమ్మిన 2-3 నెలల తర్వాత కూడా వారికి రావలసిన పైకం రావట్లేదు. రైతులు పెట్టుబడులకు అప్పులు తీసుకువచ్చి తీర్చలేక చాలా ఇబ్బంది పడుతుంటారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ గారు 30 కోట్ల రూపాయలు 3,000 మంది ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి 1 లక్ష రూపాయల చొప్పున సహాయం అందించడం జరుగుతుంది. ఇది జనసేన పార్టీ చేపట్టిన మనసుకు హత్తుకునే కార్యక్రమం. నేటి వరకు పలు విడతలలో పలు ప్రాంతాలలో రైతు భరోసా యాత్ర నిర్వహించి చాలా కుటుంబానికి 1 లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించడం కూడా జరిగింది. నేటి వరకు మొత్తం ఆత్మహత్య చేసుకున్న 656 కుటుంబాలకు 6,56,00,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. చనిపోయిన రైతు కుటుంబాల పిల్లల చదువులకు అయ్యే ఖర్చు కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఆర్థిక సహాయం అందించారంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు.